కేటీఆర్ పై చర్యలు తీసుకోవడానికి గవర్నర్ అనుమతి ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి కావాలని ఎక్కడుందని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో మిమ్మల్ని 2 సార్లు అరెస్టు చేయలేదా అని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులను అరెస్టు చేయవద్దని ఏఐసీసీ పెద్దలు చేసిన సూచన మేరకే వారిని అరెస్టు చేయకుండా అబద్దాలతో టైంపాస్ చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం వంగి వంగి దండాలు పెడుతోందని రఘునందన్ రావు వ్యంగ్యస్త్రాలు సంధించారు. 3 బ్యారేజీల మీద విచారణ జరిపించేందుకని మీరు పీసీ ఘోష్ అనేటువంటి ఒక కమిషన్ వేసింది. 24 అక్టోబర్ 2023 సంవత్సరంలో వచ్చింది. ఇంకా అప్పటికి ఎన్నికలు పూర్తి కాలేదు. ఎందుకు మీరు అధికారంలోకి వచ్చినటువంటి డిసెంబర్ తర్వాత 2 నెలలకో 3 నెలలకో చంద్రశేఖరరావు గారినో హరీష్ రావు గారినో లేదా కేటీఆర్ గారినో లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది? 2 ఏళ్లు టైం పాస్ చేసి సాగదీసి కమిషన్ గడువును 3 నెలలు 6 నెలలు పెంచుతూ వచ్చి 25 అక్టోబర్ నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి సిబిఐకి పంపిస్తున్నామని రాసింది. ఈ 20 నెలలలో టిఆర్ఎస్ పార్టీ పెద్దలకి ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఏఐసిసి నాయకత్వానికి మధ్యన కుదిరిన ఒప్పందం వల్ల ఏఐసిసి పెద్దలు ఇచ్చినటువంటి సూచన మేరకే అసెంబ్లీలో ఆగమాగం ఒక తీర్మానం చేసి కేసుని సిబిఐకి పంపిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని చేసిరు తప్ప ఇంకొకటి కాదు. 3 బ్యారేజ్